మా ఉద్యోగుల్ని ఒకటే అప్పీల్ చేస్తున్నాను. మనకి ప్రభుత్వాలు అనేక రకాలుగా మనకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాయి మన శాఖ పట్ల. మన శాఖ మీద ప్రభుత్వానికి కూడా చాలా నమ్మకం ఉంది. కారణం ప్రజలకు అత్యంత చేరువైనటువంటి రెవెన్యూ శాఖ మంది. మరి అటువంటి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నందుకు మనందరం కూడా గర్వపడాలి. అయితే ఈరోజు ప్రతి పౌరుడికి కూడా పుట్టిన సర్టిఫికెట్ ఇచ్చే దగ్గర నుంచి భూముల వరకు ప్రతి సందర్భంలో రెవెన్యూ ఉద్యోగితో అటాచ్మెంట్ ఉంటుంది. ఈరోజు ఆ అటాచ్మెంట్ ఎట్లాంటిదంటే ఎమోషన్ బాండింగ్, అది ఎమోషన్తో కూడింది. సర్టిఫికెట్ కూడా నా పిల్లోడికి అర్జెంటుగా సర్టిఫికెట్ ఇప్పించాలి, బర్త్ సర్టిఫికెట్ ఇప్పించాలి, లేకపోతే ఇంకోటి ఇప్పించాలి. ఇలా ఎమోషన్ బాండింగ్. పొలాల వరకు, స్థలాలు కానీ ఏదైనా సరే అన్నీ ఎమోషన్తో కూడింది. కాబట్టి ఈ రోజుల్లో ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయటం కష్టం. కాబట్టి రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, దయచేసి మనం ప్రజలతో మమేకమవుదాం. వారికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ఏదో కాల పరిమితినో లేకపోతే నేను ఎన్ని రోజులైనా చేయొచ్చు అనేటువంటి భావం వద్దు. చెయ్యదగిన పని అయితే తక్షణమే చేసేద్దాం, దాన్ని ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మన ఒక్క శాఖగా ఎమోషన్ ముడిపడి ఉంది. మిగిలిన శాఖలు వేరు. అది ఇప్పుడు కాదు రేపు తీసుకుంటాడు, రేపు కాదు ఎల్లుండి తీసుకుంటాడు, లేదా రకరకాలుగా ఇవ్వకపోయినా లెక్క చేయరు. కానీ మంది ఇవ్వాలి, ఎమోషన్తో కూడినటువంటి పనులు మనవి. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం కష్టపడి ఇష్టపడి ఆ యొక్క ఎమోషన్తో కూడినటువంటి మన పనులన్నీ కూడా చేయదగితే వెంటనే చేయండి. లేదు కాల పరిమితి లోపు చేయాలి, తప్పకుండా విచారణకు అవకాశం ఇవ్వాలి, లేదా ఎంక్వైరీ చేయాలి, లేదా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ వెళ్ళాలి, సమయం ఇచ్చుంటాం. ఎందుకంటే కక్షిదారులు ఉంటారు కాబట్టి వారికి టైం పీరియడ్ ఇస్తారు, వారం రోజులు 10 రోజులు. అలాంటి పీరియడ్ లోపు తప్పకుండా చేయండి. మనం చేయలేకపోయేది ఉంటాయా, తప్పకుండా వాటిని పై స్థాయికి పంపించండి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర పెట్టుకొని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నటువంటి మాటని ఇక నుంచి రాకుండా చూసే బాధ్యత ప్రతి రెవెన్యూకి తీసుకోవాలని, తద్వారా మాత్రమే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి గర్వాన్ని ఫీల్ అవ్వాలి తప్ప మరి ఒట్టిగా నేను రెవెన్యూ శాఖ అని చెప్పుకుంటే కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పరంగా చేసి ప్రజల్లో ఎప్పుడైతే మనం మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో మన శాఖ ఎప్పుడైతే